గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వాక్యాలు చెప్పాలి మీ ముందుకు వచ్చాను. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, చాలా శ్రమపడి కష్టపడి అంచెలంచెలు ఎదిగిన వ్యక్తి. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లు ఎప్పుడు అతడు జనాలకి ఇచ్చిన వాగ్దానాలు 100కి 100 అమలు చేస్తానని వాగ్దానాలు చేసి తీరా వచ్చిన తర్వాత అందులో 10% కూడా చేయలేదని ప్రజల ఆవేదన విపరీతంగా రోజు రోజుకి అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మండిపడుతున్నారు, చాలామంది తన మీద విరక్తి కలిగింది. కానీ గత ప్రభుత్వం ఏందిరా అంటే అప్పులు తెచ్చి మన దేశాన్ని డెవలప్మెంట్ చేశారు, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసి బిజినెస్ చేసి తన జేబుకు నుంచి అయితే ఇవ్వలేదు. మన దేశానికి డెవలప్మెంట్ అయ్యింది, చాలా అయినాయి, 1 కాదు 2 కాదు చాలా అయినాయి. అవన్నీ అప్పులు పుట్టినాయి, అప్పులు తెచ్చి చేశారు, మన మీద అప్పుల భారం వేశారు, దేశాన్ని డెవలప్ చేశారు. మనం కూడా అప్పులు తెచ్చి ఏదైనా చేయాలంటే ఇండ్లు కట్టవచ్చు, బంగ్లాలు కట్టవచ్చు, ఎగసాలు భూములు కొనవచ్చు అప్పులతో. అప్పులు తీర్చకపోతే అవి ఉన్నాయన్నీ మళ్ళీ ఎవరైతే మనకు అప్పులు ఇచ్చారో అవన్నీ వాళ్ళు లాక్కుంటారు. అదే ఈ స్థితి మన దేశానికి ఉన్నది. ఇప్పుడు అప్పులు పుట్టుకుంటూ అయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఉన్నది, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు కొండలాగా తయారు చేయాలని ఉన్నది, అన్న మాటలను నిలబెట్టుకోవాలని ఉన్నది. మరి ఎవరు ఇవ్వాలి అప్పు? యాంచి తేవాలి అప్పు? అది లేదు. అందుకే ఆయన మాటకుసారి అంటుంటాడు, నాకు చేయాలని ఉన్నది, బడ్జెట్ నా దగ్గర లేదు, నన్ను ఏం చేయమన్నారు మీరు చెప్పండి, ఖర్చు ఎంత ఉన్నది, వచ్చేది తక్కువ ఉన్నది, అందువల్ల నేను ఏం చేయలేకపోతున్నాననే వాగ్దానం 100కి 100% నిజం. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవడైనా సరైన మగాడు ఉన్నాడు అంటే కేవలం ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ కనిపిస్తలేదు. సెంట్రల్లో మన సోనియా గాంధీ గారు బలం మీద ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వయసులో చిన్నవాడు, అనుభవంలో చాలా తక్కువ. అతడు ఎందుకంటే కొన్ని ఇంకా అతడు చాలా నేర్చుకునేవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే బునాది గట్టిగా లేదు. సెంట్రల్లో ఉన్న అధికారులు గట్టిగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వెనకపడిపోతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ సెంట్రల్లో ఉండేటట్టు అయితే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగు. కానీ బునాది గట్టిగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ నిలబడేది కష్టం. అదేవిధంగా ఈ ప్రభుత్వం కాదు, ఇంకొక ప్రభుత్వం వస్తుంది, నేను వస్తే మళ్ళీ బంగారు కొండ చేస్తానని అంటున్నారు. ఎవరు చేయలేరు. చేయాలి అంటే ఎక్కడి నుంచి రావాలి డబ్బులు? మొన్న అప్పులు తెచ్చి డెవలప్మెంట్ చేయలేదా తెలంగాణని? మళ్ళీ ఎక్కడి నుంచి అప్పులు తేవాలి. అప్పులు దొరుకుతూనేం పర్వాలే, దొరకపోతే మన బతుకులు గింతే. ఎందుకంటే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి, ఎవరి చేతుకుంటే ఇస్తారు. కాబట్టి మళ్ళీ మన దేశం డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ మన జేబుల నుంచి లాగాలి, మళ్ళా ట్యాక్సులు పెంచాలి, ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటే అప్పు పుడితే తేవాలి, మళ్ళీ మన దగ్గర నుంచే వసూలు చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇది గింతే సంగతులు అర్థం చేసుకుంటారని మీ ఒక బీజేపీ కార్యకర్త, మీ సినీ నటుడు కేవై గిరిరాజు తొర్రూరు నుంచి. జై భారత్ మాత.